గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఏమి, అలాగే సుబ్బారెడ్డి గారు అయితే ఏమి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడికి వెళ్ళి ఎక్కడైనా ఒక గోవు చనిపోయి తెగిన దాన్ని మీరు వెళ్ళి ఎక్కడైతే దాని ప్రూఫ్లు చూపించండి. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఏవైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో మీరు మీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. గత టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కల్తీని సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో, హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. అది ఆ విషయం కానీ మీకు తెలుసు. మొత్తం దాని మీద ఎంక్వైరీ కమిటీ ఉంది, జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి నూతన చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఈ గోవులకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేసి ఎక్కడే కానీ ఒక ఆవు కానీ చనిపోలేదని చెప్పేసి, ఒక గోవు కానీ చనిపోలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి అనే అతను ఒక హిందూ వ్యతిరేకవాది. గతంలో వెంకటేశ్వర స్వామిని నల్లరాయే కదా, తీసేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. గతంలో ఇలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో మీ అందరికీ ఇప్పుడు తెలిసిందే. అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో వెంకటేశ్వర స్వామిగా అయితే ఏమి ఎక్కడ హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అదే వెంకటేశ్వర స్వామిని 11 సీట్లకే పరిమితం చేసి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాడని చెప్పేసి ఎక్కడో చనిపోయిన గోవుల్ని ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేసి ఈ ప్రభుత్వంలో గోవులను పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు కామెంట్ చేయడం జరుగుతోంది. టీటీడీ వాళ్ళు ప్రత్యేకంగా పరిశుభ్రమైన గోశాల మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూడండి, గతంలో మీరు గత 5 ఏళ్ళలో ఏం చేశారో, ఈ 9 నెలల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీటీడీ ఎంత డెవలప్ అయిందో ఒకసారి అర్ధరాత్రి పూట వెళ్ళండి, రోడ్లు ఎంత నీట్గా కనిపిస్తాయో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి. ఒంటిమిటి సీతారాం కళ్యాణోత్సవం డైవర్ట్ చేయడానికే ఈ భూమన ఈ ఆరోపణలు చేశాడని చెప్పేసి పబ్లిక్ అంతా అనుకోవడం జరుగుతూ ఉంది. ఒంటిమిట్ట కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా, అంటే గతంలో గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ ఒంటిమిట్ట కళ్యాణోత్సవం అని చంద్రబాబు నాయుడు గారు జరిపించారు. అది కానీ గుర్తుపెట్టుకోవాలా. భూమనకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పైన భక్తి లేదు. గతంలో టీటీడీ చైర్మన్గా చేసినప్పుడైతే ఏమి, మొన్న సుబ్బారెడ్డి చైర్మన్ గారు చేసినప్పుడైతే ఏమి, మొత్తం టీటీడీ ఆస్తులు ఎక్కడ దొరుకుతాయా, మొత్తం ఎక్కడ తినేద్దామనే ఆలోచనలోనే మీరు చేశారు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి